ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం చెప్పినట్లు అంబేద్కర్ మెచ్చినట్లు భారత రాజ్యాంగం చెప్పినట్లు అంబేద్కర్ మెచ్చినట్లుగా మన నాయకుడు మన ముఖ్యమంత్రి మన ప్రీతమ నేత మన అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది మనం అందరం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరం చూస్తున్నాం. అందరికి కూడా అనుకూలమైన పాలన, అందరికి కూడా అవసరాలు తీర్చే పాలన, అందరి కష్టాలను గట్టెక్కించే పాలన. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడూ లేని విధంగా ఎక్కడే లేని విధంగా ఇస్తున్న పాలన, అటువంటి పాలన ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు వీళ్ళందరికీ ఇంకా 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 చేరువయ్యారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎప్పుడు లేని విధంగా ఆనాడు నేను ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు చూశాను. ఆయన కన్నా 2 అడుగుల ముందు అని చెప్పారు. అలాగే 2 అడుగుల ముందుకేసి ఈ పరిపాలన మనకి ఇస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడే మా అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ప్రత్యక్షంగా ఎవరు కూడా చేయని విధంగా లంచాలు లేకుండా, ఎవరికి కూడా రికమెండేషన్ లేకుండా నేరుగా మన అకౌంట్లకే వచ్చిన విధంగా మరి సుమారు 3 లక్షల కోట్లకు పైగా డబ్బులు మన అకౌంట్లో వేసారంటే ఒక్కసారి ఆలోచించండి. సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆ మహనీయుల యొక్క కోరిక తీర్చలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరదీశారు. సామాజికంగా ఉన్న అసమానతలు పోవాలని, సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ప్రక్కకెళ్లాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క స్థితిగతులు పెరగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ కడుపులోని ఆకలి తీరాలని, వాళ్ళు సమాజంలో మిగిలిన వారితో సమానంగా బ్రతకాలని ఒక ఉద్దేశంతో పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ ఏ ముఖ్యమంత్రి ఆ ఆలోచన లేదు. పేదవాడి యొక్క స్థితి పెరగాలని, పేదవాడి పిల్లలు బాగా చదవాలని, వాళ్ళు చదువు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ప్రపంచంలో ఏ రాష్ట్ర ఏ దేశంలోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ చదివే పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, బ్రహ్మాండంగా మాట్లాడాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలనే ఆలోచనతో కొన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడన్నా చూసారా? చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలుసుగా మీకు? పేదవాడి పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే కోర్టుకి వెళ్తాడు. వాడు చదవకూడదంట, వాళ్ళు మనవాడు చదవచ్చు, వాళ్ళు చుట్టాలు చదవచ్చు, కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి. రామోజీరావు గారి పత్రికలు మనవరాలు చదవచ్చు, రాధాకృష్ణ గారి చుట్టాలు చదవచ్చు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదవకూడదంట. అదే గమనించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఇక్కడ కూర్చున్న పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదవాలని, సిబిఎస్ఈ చదవాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అదే అంబేద్కర్ గారు కోరుకున్నాడు.